హాయ్ ఫ్రెండ్స్, మనం అనేది రెండో ఊరు కూడా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకొక రోజు మళ్ళీ రోజు ఇంకో ఊరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న ఊరు, ఆదివాసుల ఊరు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఊర్లో కూడా మన పొద్దున్న వచ్చి పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒడిశా వాళ్ళ స్కూల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. వాళ్ళ భాష చూడండి ఫ్రెండ్స్, అది ఏం అసలు అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఒడియా భాష లాంగ్వేజ్ మన తెలుగు ఎలా వాళ్ళకి అర్థం కాదు, మనకు ఒడియా కూడా అలా అర్థం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఫ్రెండ్స్. ఊర్లో కూడా పర్ఫెక్ట్ 2000 రూపాయలు బెనిఫిట్ దొరికాయి. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పోతుంటే ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద చెట్టు అనేది ఇరిగి పడింది ఫ్రెండ్స్. అది అనేది మామిడి చెట్టు అనమాట. మామిడికాయ చెట్టు వచ్చేసి మామిడికాయలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్త కావచ్చు खाना खाए चलेना आइए ना गाँव को जा रहा ना। वो सब बारिश को पेड़ टूट गया ना। ఫ్రెండ్స్ చూడండి, అతను మాటలు అర్థమవుతలేవు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఒడియా కూడా మనకు కూడా వచ్చింది 2 నెలలే ఫ్రెండ్స్. ఇంకా పూర్తిగా మనకు రావాలంటే కూడా రాదు. ఇంకా హిందీ ఒడియా 2 కలిపి చెప్తే వాళ్ళు కూడా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన చెట్టు అనేది మన వాన కొట్టింది ఫ్రెండ్స్. భారీ రాత్రి అనేది వర్షం చాలా పెద్ద కొట్టింది. ఇక అక్కడనే ఇరిగి పడినట్టుంది ఫ్రెండ్స్. కాకపోతే చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూడండి మనకి ఎవరో కట్టేయలేదు. పచ్చ అనేది గుహలాకుండి బరువు మొత్తం లెఫ్ట్ సైడ్ అయిపోయి పచ్చ ఇచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే కాలు కింద పిల్లలు ఉన్నా కానీ ఊరు మొత్తం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. స్కూల్ ఇక్కడనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఎవరు ఉన్నా కానీ మామిడికాయల కోసం కిందికి వచ్చినా కానీ లెక్క వచ్చినా కానీ కారు ఉన్నా ఏమున్నా రోడ్డు పైన ఫ్రెండ్స్, కారు లెక్క ఏమున్నా కానీ చాలా భయంకరమైన విధ్వంసం జరుగు ఫ్రెండ్స్. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగు ఫ్రెండ్స్. కాకపోతే అదృష్టానికి అడిగిన ఫ్రెండ్స్ ఎవరైతే పడలేరంట కింద సమయానికి మనకు అనేది రాత్రి పడిందంట ఫ్రెండ్స్. అది కూడా బెనిఫిట్ ఏంటంటే అదృష్టం రాత్రి పడింది. పగలేంటే ఎవరి మీద పడు. పిల్లలు కూడా మామిడికాయల కోసం ఇక్కడనే వస్తుంటారు బాబు. చెట్టుకు మొత్తం మామిడికాయలు ఉంటాయి. ఇది అనేది అందరు తెంపుకోవచ్చు ఈ మామిడికాయలు అనేది. అందువల్ల పిల్లలు కూడా మామిడికాయల కోసం ఇక్కడ కొబ్బరి బొండల కోసం ఇక్కడ అనేది వస్తారంట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆ కొబ్బరి బొండల కోసం అనేది మనం కింద పడతాయి టెంకాయలు, ఆ టెంకాయల కోసం వస్తుంటారంట. కాకపోతే పగలు పడలేదంటే రాత్రి వచ్చిన వానకు పడిందంట ఫ్రెండ్స్. ఎంతకైనా చాలా చాలా మనకు కూడా సంతోషం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికేం కాలేదంటే కూడా మనకు కూడా ఆనందమే. ఎవరికేమైనా అయిందంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది. అబ్బా ఆ టైంలో వాళ్ళు లేకుంటే బాగుండు కదా అనిపిస్తాయి. మనం ప్రకృతితో పాటు మనం అనుకున్నట్టు కూడా జరగదు ఫ్రెండ్స్. కాకపోతే నాకైతే మాత్రం ఊరు పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడైతే అడవి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం పక్కనే ఊరు అంటే ఇంకా అడవిలో ఉన్న ఊరున్న అడవి ఫ్రెండ్స్. ఇంకా చాలా వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆయుర్వేదికము ఔషధ గుణాలు కూడా సంబంధించిన మూలికలు దొరికే ఔషధాలు కూడా చెట్లు ఉన్నాయంట ఫ్రెండ్స్. లోపల వచ్చేసి కొబ్బరి చెట్లు, ఇక్కడ వచ్చి మామిడికాయలు కూడా తెంపుతున్నారు ఫ్రెండ్స్. ఈ మామిడికాయలు మరి ఏం చేస్తారో మరి. ఇప్పుడు పండ్లు అయితే కాలేదు, కాయలోనే మరి కూర మామిడికాయలు, మరి పచ్చడి పెట్టుకునే మామిడికాయలు. మరి కొందరైతే ఆడోళ్ళు కూడా మా ఆదివాసి ఆడోళ్ళు కూడా తెంపుతున్నారు ఫ్రెండ్స్. అక్కడ కానీ కూడా చెట్టు కూడా ఎక్కాడు, అక్కడ ఎక్కి తెంపుతున్నాడు. మనం కూడా వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి మనం కూడా వెళ్ళేసి చూద్దాం. ఆదివాసులు ఇక్కడ కొంతమందికి ఇప్పుడు తెలుగు కూడా కొంచెం వచ్చేసిపోయింది. ఎందుకంటే అక్కడ వెళ్ళి మన తెలంగాణ సైడ్ కానీ అక్కడ ఆంధ్ర సైడ్ పని చేస్తారు కదా. పని చేసినప్పుడు తెలుగు కూడా వస్తుందంట. రామా తెలుగు వచ్చి ఒడియా వచ్చి तेलुगु नहीं बढ़िया अच्छे ना। आयुर्वेद औषध बिकुच वाले गाँव पे है, कोई घर आते ले ना गाड़ी बट आए थे कितने दिन ले पहले आते लेना। आयुर्वेद औषध हाँ आयतला अंटू गंटी कट्टू చెప్పే औषध आनొచ్చి अंटू गंटी कट लेना औषध लेना वो गाँव कार पे कितने दिन लेने ఎన్ని రోజులు అవుతుంది కట్టున్నాయనా ఆము పండునాయనా అబ్బో కచ్చా కామ్ కాకు కట్టుగరా ఆము ఓ పూరా పండు నయ్యేనా కిచ్చి ఓ కచ్చే సన్నడ తూడిగారా కాయకు మనకు కూడా తెలుగు కూడా అడిగే పుల్లు రాదు ఫ్రెండ్స్. ఇంకేం చేద్దాం వీళ్ళు మరి ఏమో ఫ్రెండ్స్. నేనైతే ఒక ఊర్లో చూశాను ఫ్రెండ్స్. ఇవన్నీ అది కోసుకొని ఈ మామిడికాయలు అనేది తెంపేసి అక్కడ అబ్బాయి తెంపుతున్నాడు ఫ్రెండ్స్. అన్నీ తెంపేసి అనేది ఇక్కడ అనేది ఏం చేస్తారంటే అంత తోటనే ఫ్రెండ్స్. అక్కడ కొండ, ఇక్కడ తోట మొత్తం అనేది ఆడిపండు అనేది కోసి ఎండ పెడతారు ఫ్రెండ్స్. వీటిని మనం అనేది ఎండ పెడతారు అన్నమాట. ఎండ పెట్టిన తర్వాత మన మామిడి తొక్కులు అంటారు కదా, తెలుగు లీట తొక్కులు అనేది ఎండబెట్టేసి మేడం తెలంగాణ ఆంధ్రకి సామ్నే తెలంగాణ ఆంధ్రకి తెలంగాణ అంటే రెండు కలిసిపోయి విడిపోయినాయి ఇప్పుడు. ఆంధ్ర కానీ అక్కడ తెలంగాణ అని ఇంకోటి ఉందన్నమాట. అప్పుడు రెండు కలిసి ఉండే.
ఆడికలు కూడా తెంపుతున్నాడు ఫ్రెండ్స్, కట్టతో తెంపుతున్నాడు, పైన కూడా పడుతున్నాయి. వేది కోసింది మాడుతోకలు అంటారు ఫ్రెండ్స్. అది కోసి ఎండబెడతారు ఫ్రెండ్స్. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పప్పు చేసుకున్నప్పుడు లెక్క చేసుకున్నప్పుడు వీటిని అనేది అందులో అనేది పెట్టుకుంటారు ఫ్రెండ్స్. వచ్చేసి ఒక అబ్బాయి కూడా ఇక్కడ గుంపలో నింపుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈ గంపలో వచ్చేసి నింపుతున్నాడు. మామిడికాయలు వచ్చేసి ఒక అబ్బాయి పైన నింపుతున్నాడు. దా భయ్యా కాన కాయతలే వచ్చి కాయలేనా काम करते कट करके गरम के लगते ना ये कट खाने के वाला आम है ना लेकिन सालन बनाने के आम है ना ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఏం అర్థం అవుతలేదు. ఇంకేం చేద్దాం ఫ్రెండ్స్, ఇంకా రాష్ట్రం వస్తే ఇక ఇలానే ఉంటుంది. రాష్ట్రంతో ప్రాబ్లం చాలా ఉంటుంది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇంకా అలానే ఇక తెలుసుకో సాగం వచ్చి రానట్టు మాట్లాడుకోవాలి, సాగం వచ్చి రానట్టు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నాడు ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక చెట్టు పెద్దగా ఇలా గ్రీన్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. అబ్బా భలే గ్రీన్ ఉంది. దాని కింద పండుకోవాలి కానీ ఏసీలు పనికిరావు ఫ్రెండ్స్, అంత చల్లగా ఉంటుంది. ఏసీల వల్ల కూడా పీల్చుకోవడం వల్ల చాలా మంది కూడా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇది అనేది మన న్యాచురల్ చెట్టు నీడ న్యాచురల్ ఆక్సిజన్ పీల్చుకుంటే చాలా వరకు అనేది ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ అక్కడ వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ మాడి తోట పక్కనే వచ్చేసి అక్కడ ఒక చిన్నది మన సన్ఫ్లవర్ తోట ఉంది ఫ్రెండ్స్. సన్ఫ్లవర్ తోట కూడా ఉంది. చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వచ్చినా అన్ని పెద్ద పెద్ద చెట్లే ఫ్రెండ్స్. అన్నీ సన్ఫ్లవర్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సన్ఫ్లవర్ చెట్టు కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. తోట పక్కనే వేశారు. మామిడికాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒక మామిడికాయ అయితే. ఈ మామిడికాయ అనేది మన తీపి మామిడికాయను పండు మామిడికాయను తిని చూద్దాము. అబ్బో అలా పుల్ల ఉందండి ఫ్రెండ్స్, పులుపు. అర్థమైందంటే ఖర్చు ఉన్నప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. పచ్చ మామిడికాయలు అన్నమాట, ఖచ్చితంగా పులుపు. పచ్చడి పెట్టుకోవడానికి కానీ ఏంటో నీకు చెప్పాను, కోసి ఎండబెడతాను చెప్పిన వాటి కోసం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సన్ఫ్లవర్ మనం వచ్చేసి తెలుగులో పొద్దుతిరుగుడు పూలు అంటారు కదా ఫ్రెండ్స్. పొద్దుతిరుగుడు పూలు అనేది ఇప్పుడు సూర్యుడు సన్లైట్ అనేది ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. సన్లైట్ ఇక్కడ ఉంది కదా, అందుకోసమే అన్నీ ఇక్కడ పట్టు నిలిపాయి. కాకపోతే ఇంకా అనేది వాటికి అనేది సన్ఫ్లవర్ గింజలు రాలేదు. ఇంకా వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. అన్నీ ఈస్ట్ వైపు తిరిగే ఫ్రెండ్స్, ఎందుకంటే పొద్దున కదా ఈస్ట్ వైపు ఉంటుంది. అన్ని చిన్న తోట కూడా వేశారు. ఏవో ఒక తోటలు వేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏవో ఒక తోటలు ఏవో ఒక లెక్క వేసుకుంటూ ఉంటారు. కానీ అన్ని కిందకి పండుకునే ఫ్రెండ్స్. అంటే ఇది పెద్దగా కావాలి ఫ్రెండ్స్. ఇవి చిన్న ఉన్నప్పుడు ఇలానే కింద పడి ఉంటాయి. నేను చాలా ఒక తాన కూడా చూశాను ఇలానే. అవి పెద్దగా అయినప్పుడు మన సూర్యుడు అనేది కరెక్ట్గానే స్టాండ్ నిలబడుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పువ్వు బరువు ఉంటుంది కదా, ఇప్పుడు ఆ మండ అనేది దానికి అంత సహకరించలేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంత కొండలు ఫ్రెండ్స్, పొట్టు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేచర్లో తిరగడం అంటే చాలా ఆనందకరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేయడానికి ఇలా చెట్లు అడవిలోకి వస్తే ఒక పండు దొరికి ఒక నాకు కడుపు నింపుతుంది ఫ్రెండ్స్. కానీ అడవి అనేది మనకు అన్నతల్లి అంటే ఫ్రెండ్స్. అన్నం ఎలా పెడుతుందో మనకి, ఈ అడవి కూడా మనకు కూడా అన్నం అనేది అలా పెడుతుంది ఫ్రెండ్స్. ఏదో ఒకటి అల్లము ఆకులు, అల్లము ఔషధమునము ఏదో ఒకటి పెడుతుంది ఫ్రెండ్స్. ఇక వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ తోట వచ్చేసి ఇక ఇక్కడ ఉంది. అక్కడ వచ్చేసి చిన్నగా పెద్ద మనిషి చెప్పేసి అక్కడ వచ్చేసి అదే నువ్వులు ఫ్రెండ్స్. నువ్వులు నేను కూడా అక్కడ కూడా చూశాను. దాన్ని తెంపుకొని అలా అనేది నువ్వుల పంట ఫ్రెండ్స్. మీ నువ్వుల పంట ఎప్పుడైనా మన దిక్కు వేసేది కూడా పెద్ద చూడలేదు మన తెలంగాణలో. ఇక ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వేసారు కదా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది నువ్వులు అనేది. దీని అనేది తీసి అనేది ఇలా మామిడి పండు కింద వేస్తాను కాయ. ఇలానే తీసేసి ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. దీనిలో సీడ్స్ అనేది ఉంటుంది కదా, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకో నువ్వులు అన్నమాట. నువ్వులు మన నువ్వులు ఇక్కడ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకో నువ్వులు అన్నమాట. నువ్వులు అన్నమాట. ఈ నువ్వులు అనేది మనకనేది చాలా వరకు ఇలాగ చేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత మనము పెసరపప్పు ఎలా ఉంటుందో అలా అనేది ఈ నువ్వులు అనేటివి వెళ్ళిపోయిన తర్వాత దీని అనేది మనకి ఎండబెట్టిన తర్వాత మనం రాలుపుతారు ఫ్రెండ్స్. ఇలాగా ఇక్కడనే రెండేసారు ఫ్రెండ్స్, నేను గమనించలేదు. నువ్వులు కూడా ఇంట్లోనే వేసారు. నువ్వుల పంట రెండేసి ఇంట్లోనే వేసారు ఫ్రెండ్స్. వచ్చేసి ఫ్రెండ్స్ చాలా వరకు అనేది బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేచర్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. తిరగాలన్నా తిరగబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా ఒక వీడియో తీసి తిరగాలంటే ఇంకా చాలా మంచి అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకనేది ఇంకా ఊరు పెట్టుకోకపోయినా టైం లేదనమాట.
ఇంకోటి ఫ్రెండ్స్ పువ్వు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీకోసం ఫ్రెండ్స్ పువ్వు తెంపి వలన గిఫ్ట్ నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ మీకే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరొకటి వచ్చేసి ఇక ఒక చెట్టు మాత్రం యాప చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇక మాత్రం చిన్న చెట్టు కానీ చల్లగా ఉంది. బాబు ఎంత చల్లగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నాకు కెమెరా కూడా చాలా వరకు కూడా పట్టుకోవడం కూడా తెలియదు ఫ్రెండ్స్, ఏమనుకోకు ఫ్రెండ్స్. ఎలా తిప్పుతున్నాను తెలియదు ఫ్రెండ్స్, అందుకోసమే. చూడండి ఫ్రెండ్స్, సన్ఫ్లవర్ తోట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కానీ చాలా కొంత అంటే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్, మొత్తం కూడా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పరగలేక కిందికి పడిపోయింది ఫ్రెండ్స్. ఇది అనేది ఇది వచ్చేసి కొంచెం వరకు సీడ్స్ పెరిగాయి ఫ్రెండ్స్ దీనికి, అందుకోసమనేసి ఇది బరుగుకి తట్టుకోలేక కింద పడినది. ఇంకొచ్చేసి ఫ్రెండ్స్ ఇలా గుట్టలు ఇట్లా పంటలు, ఇక్కడ వచ్చేసి మామిడి తోట ఇందా వెళ్ళాం కదా, అక్కడ ఏరుతూనే ఉన్నారు. ఇంకా అలిచి ఎండబెట్టుకోవడానికన్నా పచ్చబెట్టుకోవడానికన్నా ఫ్రెండ్స్ వచ్చి అదంతా తిరిగాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు వచ్చేసి మనము ఇక కొండ పోయి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ కూడా చెట్టు కూడా చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఒడియాలు వచ్చేసి కరెంటు వైర్లు చాలా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చాలా వరకు కూడా చూశాను నేను, కాకపోతే తిరిగేటప్పుడు చాలా చూసుకుని తిరగాలి ఫ్రెండ్స్. మన వీడియో అనేది చూసుకుంటూ వెళ్తుంటే మనం అనేది చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. బాబా వచ్చేసి ఫ్రెండ్స్ మామిడి చెట్టు కిందకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే దీనికి అన్నీ తెంపేసినట్టు ఫ్రెండ్స్, ఒక్క మామిడికి కూడా లేదు దీనికి, అన్నీ తెంపేసినట్టున్నారు. కాకపోతే తెంపేసినానే చెట్టు మాత్రం అక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ వరకు కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, కొన్ని ఉన్నాయన్నమాట. అయినా మీకు కనబడలేదు. నా కెమెరా నాది ఐఫోన్ కాదు ఫ్రెండ్స్, నాది మామూలు 15,000 ఫోను. ఇంట్లో కెమెరా కూడా లేదు, క్లారిటీ లేదు. ఏదో చేతనంత వరకు ఇంకా మన బడ్జెట్ తగ్గు మన లెక్కపడి చూపించారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకో చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు దీనికి మామిడికాయలు అయితే బాగానే ఉన్నాయి, కానీ చిన్నగా వచ్చాయి ఫ్రెండ్స్, ఇంకా పెద్ద రాయలేదు. ఇక్కడ వచ్చేసి ఒడియా వాళ్ళు కూడా చాలా వరకు అనేది వీళ్ళు ఓన్లీ షీర ఒకటే కప్పుకుంటారు ఫ్రెండ్స్. ఇలాగా వీళ్ళు వచ్చేసి అనేది నెత్తికి మాత్రం బట్ట కట్టుకునే ఉంటారు. ఎప్పుడో నెత్తికి మాత్రం బట్ట కట్టుకుని వస్తారు. మనం మాట్లాడవచ్చు, కానీ మనకి భాష కరెక్ట్ వస్తే మాట్లాడాలి ఫ్రెండ్స్. ఎందుకైనా భాష రాన్న సరిగ్గా రానప్పుడు మనం అన్నది మాట్లాడకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మా భాష ఫుల్ వస్తున్నప్పుడు లాంగ్వేజ్ అనేది మన తెలుగు ఎలా పర్ఫెక్ట్ వస్తుందో అలా వచ్చినప్పుడు మనం ఏదో ఒకటన్నా ఈ అడవి గురించో వీళ్ళ నేచర్ గురించో మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎలా జీవనం సాగిస్తే అడగొచ్చు. కాకపోతే అనేది అడవి గురించి అనేది మనం తెలియకపోతే మనము చెప్పలేం కదా ఫ్రెండ్స్. మనం అనేది వాళ్ళ వాళ్ళు చూసుకొని వాడు ఎవడన్నా వచ్చానుకో, వాళ్ళ భర్తనో వాళ్ళ సపోర్ట్ వాళ్ళ పక్కన రిలేటివ్ ఎవరు వచ్చానుకో, ఏం అడుగుతున్నావు అంటే నేను ఏం చెప్పాలి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా సమానం చెప్పనీకి రాదు. అందుకోసం మన ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదో ఒకటి కనపడింది. ఇక్కడ ఏదో ఎర్ర పుల్లాకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవేంటో చిన్న లోపల సీడ్స్ ఉన్నాయి, ఎర్ర పుల్లాకు ఉన్నాయి. ఇదేంటో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇదేదో లోపల మొత్తం ఎలా ఉందంటే గింజ కూడా నల్లగా ఉంది ఫ్రెండ్స్. ఒకటి తెంపుకుందాము చూద్దాము. అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ, కానీ ఇంకా చీదు ఉంది. మనం తెంపుకునే అవసరం లేదు, ఎందుకంటే తెలవంది ఎందుకు అనవసరంగా తెలిసి ఈ మాడికి ఒకటి జోలో పెట్టుకుందాం ఫ్రెండ్స్. వచ్చేసి ఫ్రెండ్స్ ఈ నల్లదన్నమాట ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది సీడ్స్ అనేది ఉంది, ఇదేం పో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. అబ్బో కింద పడింది, అబ్బో వెరైటీ వస్తుంది ఫ్రెండ్స్ వాసన. పారేషన్ అది సీడ్స్ లాక్కుంది. ఇక్కడ అనేది చాలా వరకు కూడా చాలా రకాల అన్ని సీడ్స్లే అండి. ఇక్కడ ఎక్కువ ఔషధ గుణాలు అయితే పండ్లలో ఉండేటివి కంటే ఎక్కువ లోపల విత్తనాలు అనేది వీళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. ఆ పండు తినకున్నానే ఆ లోపల ఉండే గింజలు కానీ ఆ జీడిపప్పు లాగా ఉండేటుంటుంది చూడండి ఫ్రెండ్స్, అలాంటివన్నీ చాలా ఉపయోగపడుతుంది. మనకు వచ్చేసి ఇక్కడ చూడండి వీళ్ళు చెత్తని కూడా ఇక్కడ రోడ్ల మీద ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలానే ఊర్లో కూడా ఇలానే వేసుకుంటారు, పక్కనే వేస్తారు. ఇక్కడ ఒక సిస్టమేటిక్ అనేది ఉండదు. వీళ్ళనేది చాలా వెనుకబడిన రాష్ట్రం ఫ్రెండ్స్. మనీ అనేది అంత డెవలప్మెంట్ కూడా ఉండదు, మనీ కూడా ఎక్కువ హలాభం అని ఉండదు. ఇలా వచ్చాను చూడండి ఫ్రెండ్స్. మామిడికాయలు ఇంకో చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో చెట్టు కూడా స్కూల్ పక్కన పిల్లలు చెట్టు చాలా భయంకరంగా ఉంది. అక్కడ ముసళ్ళు కూడా ఉన్నారు. మామిడికాయలు కూడా దీని కూడా బ్రహ్మాండంగా కాసినాయి ఫ్రెండ్స్. నేను చెప్పాను ఫ్రెండ్స్, వడిస వాళ్ళు ఆడవాళ్ళని చెప్పి నాకు ఆర్థిక కూడా వచ్చేసాము. ఈ వడిస ఆడవాళ్ళనేది కూడా ఇలానే ఫ్రెండ్స్, ఇలానే చీర కూడా కప్పుకొని వెళ్తుంటారు ఫ్రెండ్స్ నెత్తి మీద. ఇంక వీళ్ళకి అనేది ఎలాంటి అవకాశం ఉంది, మనం కూడా బయలుదేరుతాం ఫ్రెండ్స్. టైం కూడా అయిపోయింది. ఓకే బాయ్ మరి అందరికీ. ఐ లవ్ యూ బాయ్. ఉండే ఫ్రెండ్స్ కొన్ని కూడా తెంపుకున్నాను. కొన్ని జీడి పండ్లు వచ్చేసి జీడిపికలలో, మళ్ళీ కొన్ని జీడి పండ్లు అనేది జీడిపికలు తెంపుకున్నాను. ఒక మామిడికాయ కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా కావాలా నాతో పాటు రండి, మీకు కూడా మామిడికాయలు ఫ్రీ. ఓకే ఫ్రెండ్స్ బాయ్, ఐ లవ్ యూ బాయ్.